మళ్ళీ సాఫ్ చేసి వదిలిపెట్టేవాడు. ముందు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేలోపు వాడికి కాళ్ళు కీళ్ళు తీసేసేవాడు. దాంతో ముందు అరెస్ట్ చేస్తే మనల్ని కొడతారా పోలీసులు అనే భయం ఉండేది. ఇప్పుడు ఈ 10-15 ఏళ్ల కాలంలో మనకి రాష్ట్ర విభజన తర్వాత జరిగింది ఏంటంటే, ఎవరినన్నా ముట్టుకున్నారంటే గనక కోర్టులలో దాని మీద ఇట్లా తన్నారు మమ్మల్ని అనేటటువంటి దాంతో కోర్టులకి కేసులు వేస్తున్నారు. దాంతో పోలీసులు మాకెందుకు వచ్చిన కూడా మేము అరెస్ట్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అన్నట్టుంది. భయం అనేది పోయింది. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళింది. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాట్లాడుకోవాలనుకుంటే, అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే, మొన్నటి వరకు వైసీపీ నాయకుల హత్య అంటే టీడీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు టీడీపీ నాయకుడే హత్యకు గురి కాపాడ్డాడంటే వైసీపీ కూడా మొదలు పెట్టిందా హత్య రాజకీయాల్ని, తన కూడా ప్రోత్సహిస్తుంది అని అనుకోవాలా జనరల్ గా మాట్లాడుతున్నా? ఇది గనక పొలిటికల్ హత్య అనేది వెళ్తే ఖచ్చితంగా వైసీపీ ప్రోత్సహించినట్టే, లేదంటే మొదలు పెట్టింది తాను కూడా. అదే తెలియాలంటున్నా నేను. ఇప్పుడు శ్యాంబాబు గనక వెంటనే ఆ మొక్క దాంట్లో ఆధారాలతో చెప్పుంటే, సో వాళ్ళు చేశారు ఈ మర్డరు, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సో నాయకుడు అని చెప్పుంటే, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ కదా ఆయన చెప్పుంటే గనక ఆ రూట్ లో ఉండేది. అలా కాదు అన్నప్పుడు టోటల్ గా తేలాలి. ఇంకోటి 2 కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మీరు కూడా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పేసినట్టు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసినట్టు. లేదా ఈ గ్రౌండ్ లెవెల్లో గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుద్ది అంటారు కదా, మనల్ని ఏదో ఒకటి చేస్తారన్నప్పుడు మనం బతకలేమనుకున్నప్పుడు అవతల వాళ్ళ బతుకు తీయాలనేటటువంటి ప్రారంభమైనట్టు. ఇది జరిగింది అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం రాజుకుంటుంది. ఎందుకంటే కొట్టడం కొట్టించుకోవడం రెండిట్లో ఒకటి. ఎప్పటిదాకా కొట్టించుకుంటున్నారు, తలకాయలు బాగా కొట్టించుకుంటున్నారు. మొన్న జరిగింది చూడండి, అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని నరికారు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి. నరికితే అతను ఏం చేశాడు, వెంటనే మళ్ళీ తీసుకుని నరికాడు యువతల. అంటే